హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య చారు సీనుల్ని ఒకటి చేస్తే చారు తన తండ్రి దగ్గరికి ఆద్యని తీసుకువెళ్తానని చెప్పటం, ఇక ఆద్య సీనుకి నచ్చజెప్పటం, సీను ఇక శోభనం పెళ్ళికొడుకులా రెడీ అయి ఉంటాడు. చారు కూడా రెడీ అవుతూ ఉంటే పద్మ పార్వతి వచ్చి, ఏంటే ఏమైంది నీకు, అంతా రూమ్ అంతా తెల్లగా మార్చేసి నువ్వు కూడా తెల్లగా తయారయ్యావు అనగానే, తెలుపు శుభసూచకం అంటారు కదా అత్తయ్య, అందుకనే ఈరోజు నాకు సీను బావకి శోభనం జరగబోతుంది అనగానే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. ఏంటే నీకు కానీ తెక్క కానీ పట్టలేదు కదా, జరగని పేరంటానికి ఆరాటం ఎందుకు అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఆద్యనే స్వయంగా నాకు సీనుబావకి శోభనం జరిగేలా సీనుబావని ఒప్పించింది అనగానే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. ఇకపోతే చారు పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళడం, డోర్ పెట్టడం, ఇక సీను దగ్గరికి వెళ్ళగానే సీను మాత్రం ఆద్యనిగా ఊహించుకొని చారుని దగ్గరికి తీసుకొని తన బుగ్గపై ముద్దు పెట్టగానే చారు సిగ్గుపడుతూ ఉంటుంది. ఆద్య మాత్రం లోపల ఏం జరుగుతుందో, సీనుని నేను ఇలా ఒప్పించి తప్పు చేశానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మరి నిజంగా ఆద్య సీనుని ఒప్పించినంత మాత్రాన సీను ఇక ఆద్యని మర్చిపోయి చారు అలాగే సీను ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారా? మరి రామలక్ష్మి ఎలాగైనా శౌర్య తప్పు చేయలేదే అనడానికి ప్రూఫ్ కావాలి కాబట్టి ప్రశాంత్ తప్పు చేసిన వెనక ప్రూఫ్ని తీసుకొస్తే ఈ పెళ్ళిని ఆపొచ్చని జానకి ఇచ్చిన సలహా మేరకు రామలక్ష్మి ఏం చేయబోతుంది, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రామలక్ష్మి వద్దన్న కూడా రఘురామ్ శివరాం మాట విని ప్రశాంత్తోనే పెళ్లి ఖాయం చేసి తాంబూలాలు మార్చుకోగానే రామలక్ష్మి ఒక్కసారిగా ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే ఇక జానకి కూడా రాగానే అమ్మ అని చెప్పి రామలక్ష్మి జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తప్పు చేశానమ్మా, సౌర్య సార్ తప్పు చేశారని భ్రమపడ్డాను. అదేవిధంగా ఇప్పుడు నిజం చెప్పినా కూడా బాబాయ్ నాన్న నమ్మట్లేదు. ప్రశాంత్ దుర్మార్గం తెలిసిన తర్వాత కూడా ప్రశాంత్కి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారమ్మా. ప్రశాంత్ దుర్మార్గం తెలిసాక కూడా నేను ప్రశాంత్ని ఎలా పెళ్లి చేసుకోగలను? అయినా సౌర్య సార్ని ఇంకా నాన్న వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నానమ్మా అనగానే, నీకు ముందే చెప్పాను కదరామా, ఆ ఆవేశం వద్దమ్మా అని అంటే ఆ రోజు నువ్వే నా మాట వినలేదు అనగానే, అవునమ్మా వినలేదు, తప్పు చేశాను అని చెప్పి చేతులతో రామలక్ష్మి తన తల బాదుకుంటూ ఉంటే జానకి ఇలా అంటూ ఉంటుంది. ప్రశాంత్ తప్పు చేశాడు అంటున్నావు, ఊరందరూ సౌర్య తప్పు చేశాడని ఆ వీడియో చూసి ఎలా అనుకున్నారో మీ నాన్న కూడా అలానే అనుకుంటున్నారు. కానీ ప్రశాంత్ తప్పు చేశాడనడానికి నీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు కదా అనగానే, ఆధారమా, ఏం ఆధారమమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అవును రామా, సౌర్య సార్ని తప్పుగా అపార్థం చేసుకున్న నువ్వే, ప్రశాంత్ తప్పు చేశాడంటున్న నువ్వే ఆధారం పట్టుకోవాలి, గుర్తుంచుకో, అలా అయితేనే నీ పెళ్ళి జరగకుండా ఆపగలం అని చెప్పి రామలక్ష్మికి ఒక సలహా ఇచ్చి జానకి వెళ్ళిపోతుంది. అమ్మ చెప్పేది నిజమే కదా, నేనెందుకు సౌర్య సార్ని అందరి ముందు దోషిగా నించోబెట్టాను కదా, ఇప్పుడు తప్పు చేయలేదని తెలిసింది కదా, ఆయన్ని నిర్దోషిగా ఎందుకు నించోబెట్టలేను, తప్పు చేసిన ప్రశాంత్కి శిక్ష పడేలా ఎందుకు చేయలేను అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉంటుంది రామలక్ష్మి. ఇకపోతే సీను ఇంటికి వచ్చేస్తాడు. అది చూసిన చారు, సీనుబాబు వచ్చేసాడు, ఆద్య కూడా నడుచుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య అని చెప్పి చిటికలు వేసి పిలుస్తుంది. ఆద్య ఆగి ఏంటి చారు అనగానే, ఏంటి చారు అంటున్నావా, ఏంటి సీనుబావతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి వెళ్ళారా, ఇంట్లో పెళ్లి చేసుకొని ఉన్న భార్యని వదిలేసి నిన్ను ఊరంతా తిప్పుతున్నాడా, ఊరే కాదు ప్రపంచమంతా తిప్పేస్తాడేమో, ఇద్దరు చాలా సరదాగా గడిపి వచ్చినట్టున్నారు అని అంటాననుకుంటున్నావా అని చెప్పి మళ్ళీ అంటుంది. వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నా గురించే మాట్లాడడానికి సీనుబావని తోటకు తీసుకువెళ్ళి ఉంటావులే అని అంటూ ఉంటుంది.
ఇంతకు సీనుబావతో మాట్లాడావా అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఆద్య. ఏ ఆద్య అడిగేది నిన్నే, మాట్లాడావా లేదా అనగానే మాట్లాడాను అని చెప్పి అనగానే చారు మురిసిపోతూ ఉంటుంది. వెంటనే ఇక మరి సీనుబావ శోభనానికి ఒప్పుకున్నాడా అనగానే ఒప్పుకున్నట్టే అనగానే ఒప్పుకున్నట్టే అంటే సీనుబావ ఏమన్నాడో చెప్పు అనగానే నేనైతే చెప్పాల్సింది చెప్పాను, ఇక సీనుబావ ఇష్టం అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఏది ఏమైనా నువ్వు నన్ను సీనుబావని ఒకటి చేయడానికి చాలా కష్టపడ్డావు కదా ఆద్య అనగానే చారు ఇప్పటికైనా నాన్న దగ్గరికి తీసుకువెళ్తావా అని అడుగుతూ ఉంటే ఇప్పుడే కదా ఆద్య నువ్వు నిజం చెప్పింది, ఇక సంతోషమైన వార్త చెప్పావు, ఆ వార్తని కొంచెం సేపైనా నేను అనుభవించనివ్వు. సీనుబావ నా ముఖం చూడడానికి నా పక్కన ఉండడానికి ఇష్టపడాడు, అలాంటిది ఏకంగా నా వశం అవ్వబోతున్నాడని తెలిసింది, నాకు చాలా సంతోషంగా ఉంది ఆద్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. అప్పుడు వెంటనే ఆద్య అలానే చూస్తూ ఉంటుంది. చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చారు రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అవ్వటంతో పద్మ పార్వతి ఇద్దరు కూడా వచ్చి ఏమైంది నీకు, రూమ్ అంతా అలా డెకరేట్ చేసావు, నువ్వేంటి తెల్లగా రెడీ అయ్యావు, ఆ తెల్ల బొట్టేంటి, తెల్ల పూలేంటి, తెల్ల చీర ఏంటి, ఏంటి అనగానే నీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య, సీనుబావ నాకు ఇద్దరికి ఈరోజు శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయి అనగానే జరగని పేరాటం ఆరాటపడినందుకు అదేంటే, అయినా సీనుగాడు నిన్ను పక్కన కూర్చోడానికి ఒప్పుకోడు, అలాంటిది ఆద్యను మర్చిపోయి నీతో ఎలా కాపురం చేస్తాడనుకుంటున్నావు అనగానే ఆద్య చెప్తుంది కాబట్టి ఆద్య చెప్తే సీనుబావ ఏదైనా చేస్తాడు కదా అనగానే అవును చేస్తాడు, కానీ ఆద్య నీతో సీనుని సరిగా ఉండమని ఎందుకు చెప్తుంది అనగానే ఖచ్చితంగా చెప్తుంది, ఎందుకో తెలుసా, ఆద్య ఇప్పుడు ఏం చెప్పినా వింటుంది, నేనేం చెప్పినా వింటుంది అనగానే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఏం చేసేవే ఆద్యని, నువ్వు మంటల్లో నెట్టావన్న విషయం తెలిసినా అన్నయ్యకి చెప్పలేదు, ఇప్పుడేమో నిన్ను సీనుని దగ్గర చేయడానికి సిద్ధపడింది, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అనగానే అర్థం అవ్వాల్సిన ఆద్యకి అంతా అర్థమైంది, అంతా ఆద్యని చూసుకుంటుంది. మీరు ఇక బయటకు వెళ్ళండి, సీనుబాబు వచ్చేస్తాడు అని అనగానే పద పార్వతి దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు. ఇకపోతే సీను గదిలోకి వస్తాడు. ఉండు బావ నీకోసం పాలు తీసుకొస్తానని చెప్పి చారు బయటకు వెళ్ళి పాల గ్లాస్తో వస్తుంది. డోర్ గడియ పెట్టి సీను బావ ఇదిగో పాలు తీసుకొచ్చాను తాగు అనగానే ఆద్య పాలు తీసుకొచ్చింది అనుకొని సీను ఇక తన వైపు చూస్తూ వెంటనే పాలు తీసుకొని తాగుతూ ఉంటాడు. సీనుబావని ఆద్య గట్టిగానే ఒప్పించినట్టుందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి నిజంగా ఆద్య అనుకొని చారుని ఆద్యగా ఊహించుకొని చారుతో సీను మరి సంతోషంగా ఉండబోతున్నాడా, మరి ఆద్య లోపల ఏం జరుగుతుందో అనే బాధతో మరి ఏం జరుగుతుంది, నిజంగా ఆద్యని మర్చిపోయి చారుతో నిజంగా సీను సంతోషంగా ఉంటాడా లేదా?